నమస్కారం టీజీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నకిలీ మద్యంపై సిబిఐ విచారణ చేయించండి. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. ఏలూరు కాలువపై నారాయణపురం వద్ద వంతెన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలంటూ అధికారులు కూటమి నాయకులతో జరిగిన సమావేశం. పట్టణంలో ఉన్న లేఅవుట్లను ఈ నెల 23 లోపు రాయితీతో క్రమబద్ధీకరించుకోండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పేదలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడం కోసమే వైద్య శిబిరం నిర్వహించాము. రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ. నకిలీ మద్యంపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మంగళవారం పాదయాత్ర చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జోగుతున్నారని విమర్శించారు. అసలుకు నకిలీకి తేడా లేకుండా మద్యాన్ని తయారు చేశారని దుయ్యబట్టారు. పోలీసులు సైతం బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొలుకులూరు ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, కైగాల శ్రీనివాస్, సిర్రపు శాంతకుమార్, గుండుమోగుల సాంబయ్య, ఏలిశెట్టి నరేంద్ర, సూర్పాని రామకృష్ణ, బొద్దాని శ్రీనివాస్, జడ్డు హరిబాబు, చామన సూర్యచంద్రరావు, ఎస్కే నౌషద్, బోనం విజయ నిర్మల, గోక వెంకటేశ్వరరావు, కొలుపూరి ఉదయ భాస్కర్, జామి కృష్ణ, లంక రాజశేఖర్, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం దర్శకత్వంలో నకిలీ మద్యం కుంభకోణానికి తెరలేపి వేల కోట్ల రూపాయలు దోచుకోవటానికి ఒక స్కీమ్ను తయారు చేయడం జరిగింది. దీన్ని స్కామ్ అంటం కంటే స్కీమ్ అంటడమే సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక కుటీర పరిశ్రమలాగా ఏదైతే తంబళ్ళపల్లి శాసనసభ్యుడిగా తెలుగుదేశం తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో నాకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని మెన్షన్ చేసిన తర్వాత తన అనుచరుడైన జనార్దన్ రావు తోటి కానీ, కట్టా సురేంద్ర నాయుడుతోటి కానీ, గిరిధర నాయుడుతోటి కానీ వీళ్ళందరూ కలిపి ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలని ఎంతో పకడ్బందీగా మరి నడుపుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఏం చెప్పాడండి? జగన్ మందు బాబులు గుండెల్ని పిండేస్తున్నావు, నిన్ను ఊరికే వదలను, మందు బాబులకి వాళ్ళకి మంచి సంపూర్ణంగా తృప్తి పడేలాగా నాణ్యమైన మద్యాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ పెద్ద కుంభకోణం జరిగిపోతుందని మరి తన పచ్చ మీడియా ద్వారా విస్తృతంగా అభూత కల్పనలు అబద్ధాలతోటి మాటలు చెప్పడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది. ఇవాళ మేము ఈ నకిలీ మద్యం కుంభకోణం మీద, ఈ స్కామ్ మీద సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకుపోయి మీకు ఇచ్చే మామూలుతోటి నిద్రపోతూ ఉన్నారు. మీరు ప్రతి షాపు చెక్ చేసి అక్కడున్న సిట్టింగ్ రూములు క్యాన్సిల్ చేసి 24 గంటలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలని కంట్రోల్ చేయాలి. ప్రతి మద్యం దుకాణంలో క్వాలిటీ చెక్ చేయాలి. అది నకిలీ మద్యమా, ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిందా అలా చెక్ చేయాలి. ఎందుకంటే నకిలీకి ఒరిజినల్కి తేడా లేని పరిస్థితుల్లో నకిలీని తయారు చేశారు. అక్కడున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి
అది నకిలీదా ఒరిజినల్ అన్న తేల్చొచ్చు. అది చిత్తశుద్ధితోటి ఎక్సైజ్ అధికారులు చేస్తేనే తేలద్ది. ఏలూరు కాలువపై నారాయణపురం ఉండి రహదారి విభాగానికి చెందిన నారాయణపురం వంతెన మరమ్మత్తు పనులు తుది దశకు చేరుకున్నాయి. వంతెన స్లాబ్ నిర్మాణ పనులను ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మంగళవారం పరిశీలించారు. ఆయనతో పాటు ఆర్ఎండ్బి శాఖ అధికారులు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో మంగళవారం సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్ మరియు మండల అధికారులు జీఎస్టీ 2.0 ధరలు తగ్గింపు, నిత్య అవసరాలు, హోమ్ నీడ్స్, వాహనాలపై తగ్గింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ, టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, బీజేపీ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, వర్తనపల్లి కాశీ, దువ్వ శ్రీను, అధికారులు సిటీఓడి కిరణ్ కుమార్, డీసీటీఓ కేవీఎన్ దుర్గా, తాడేపల్లిగూడెం ఎంపీడీఓ వి చంద్రశేఖరం, పెంటపాడు ఎంఆర్ఓ రాజేశ్వరి, పెంటపాడు ఎండీఓ ప్రసాద్, ఎల్ఐసి సీనియర్ మేనేజర్ వై శ్రీధర్, ఈఓపీఆర్డీ డి వెంకటేష్, కూటమి నాయకులు సబ్నివేసు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, గట్టి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచనతో ఏదో ఆగస్టు 15న ప్రధానమంత్రి గారు మరి జెండా ఎగరేసి ఎల్లకొడుకు ప్రకటించారు. రాబోయే రోజుల్లో చక్కటి నిర్ణయం జీఎస్టీ మీద తీసుకుంటున్నాం. అది మేము ప్రజలకు ఒక కానుక రాబోయే దసరాకి దీపావళి కానీ ఆయన ప్రకటిస్తాం. మరి దాని ముందు మన 25-26 బడ్జెట్లో మరి మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి ఉద్యోగస్తులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వ్యక్తులకి మరి ఆదాయ పరిమితి పెంచి ప్రతి వ్యక్తి కూడా రాబోయే 40 నుంచి 30,000 మిగిలేలాగా అదొక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ మోడీ గారు ప్రకటించిన దాన్ని మరి మొన్న నిర్మలా సీతారామన్ 22 దానికి ఇంప్లిమెంట్ వచ్చే విధంగా ఏదైతే జిఎస్టీ పెట్టినప్పుడు వ్యాట్ ఉన్నప్పుడు 2017 జూన్ నెలాఖరుని అప్పుడు దానికి వ్యాట్, అందుకు 2014 సేల్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఒక ఇబ్బంది ఉండాలి, వ్యాట్ కింద మారింది. వ్యాట్ని 2017 జూన్లో మార్చేటప్పుడు భారతదేశంలో రకరకాల ట్యాక్స్లు రామారావు రాష్ట్ర ట్యాక్స్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు కానీ 11 నుంచి 14 రకాల ట్యాక్స్లు ఉన్నాయి. ఆ ట్యాక్స్ అన్ని ఒక పొద్దు కింద రావాలని జనరల్ సేల్ ట్యాక్స్ విధానం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు. ఆ దాంట్లో కూడా 4 స్లాబ్లు పెట్టారు. 5%, 12%, 18%, 28%. ఈ స్లాబ్లో 2017 జూన్ 1 ప్రారంభించడం చాలా గందరగోళం దేశవ్యాప్తంగా ఏర్పడింది. అయినా సరే త్వరలోనే అది ప్రజలకు అలవాటయ్యి ఇదివరకు వివిధ రకాల ట్యాక్స్లు ఒక ట్యాక్స్ వచ్చిన గౌరవంతో అది ప్రజలు ఆమోదించడం జరిగింది. ఎవరు కూడా తగ్గించినప్పుడు అడగలేదు. అయినా ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం బహుమానంగా 12-28 2 స్లాబ్లు తీసేయడం జరిగింది. ఈ ద్వారా గృహిణులకి అందరికీ కూడా ఏదైతే వంటింట్లో వస్తువుల్లో 80% వస్తువులు జిఎస్టీ 0 అయిపోయింది. భారతదేశం స్వతంత్రం సంపాదించిన తర్వాత 1957 నుంచి ఈ రోజు వరకు భారత పార్లమెంటు 3,290 చట్టాలని ఆమోదించింది. దానికి 127 సవరణలు కూడా చేసుకున్నాం. విచిత్రం ఏంటంటే ఈ పాస్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకి కానీ భారతదేశంలో భాగస్వామ్యం లేని ప్రజలకు కానీ ఈ చట్టాల మీద పూర్తి స్థాయి అవగాహన ఎప్పటికీ లేదు. సో ఈ కార్యక్రమానికి మిత్రులు మొట్టమొదటిగా భారతదేశ స్థాయిలో ప్రణాళికా సంఘం అనేటువంటి ఒక చట్టపరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించి భారతదేశంలో వసూలు అవుతున్నటువంటి పన్నులని ప్రజా సంక్షేమం కోసం వినియోగించే దిశగా ప్రక్షాళన చేసి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ప్రజల యొక్క అవసరాలని అదేవిధంగా భారతదేశ నలుమూలకి ఆ అవసరాలను వ్యాపించే విధంగా మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
చాలా దూరాలోచన చేసి నీతి ఆయోగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి ఈ పన్నుల సంస్కరణలకు పెద్ద ఎత్తున తెరతీశారు. జిఎస్టీ అంటే మనందరికీ తెలుసు వస్తు సేవల పన్ను. ఒకే దేశం ఒకే పన్ను ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద మధ్యతరగతి ప్రజలకి భారం అవుతుంది కాబట్టి జిఎస్టీ మనం సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పి ఈ 2.0 ఈ సంస్కరణలు తీసుకొచ్చి ఈ పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పి వారికి మన ఈ సదస్సు ద్వారా వారికి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నరేంద్ర మోడీ గారు పేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి పేదల కష్టాలు వారికి తెలుసు. వారు ప్రతినిత్యం పేదలకి ఏ రకంగా మనం ఉపయోగపడతాం అనేది వారి కార్యక్రమాలు ఉంటాయి. దానితో పాటు మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఇప్పుడు జిఎస్టీ అంటే ఇప్పుడు పన్ను విధానం అంటే గతంలో పన్నులు కట్టడానికి అందరూ భయపడేవారు. జిఎస్టీ రావడం వల్ల ఈ పన్ను విధానం సరళమైంది. అది ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. మనం దేనికి పన్ను కడుతున్నామో మనకు అవగాహన ఉంటుంది. అయితే ఈ జిఎస్టీ అంటే ఓన్లీ పన్ను కట్టడం ఒకటే కాదు. జిఎస్టీ అంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందాలో అనే దానికి ఒక ముఖ్యమైన మార్గంగా ఈ జిఎస్టీ విధానం పన్ను విధానం. జిఎస్టీ తీసేయడం వల్ల భారతదేశంలో మరి గత కాలంలో జిఎస్టీ వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేక రకమైన విధాలుగా దేశం వెనుకబాటుతనంలో ఉన్నప్పుడు దాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మన యొక్క ఆదాయాన్ని మనం పెంచుకునే విధంగా ఆ రోజు మరి అందరూ పూర్తిగా సహకరించిన మాట వాస్తవం. అలాగే ఈరోజు వివిధ రకాలుగా అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క భారతదేశం కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్వహణలో కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడంలో కానీ ముందు ఇంకా అభివృద్ధి విషయంలో ముందుకు పరిగెడుతున్న తరుణంలో మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం జిఎస్టీని పూర్తిగా వెసులుబాటు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకంగా అటు ప్రధానమంత్రి గారికి ఇటు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని మనం ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులతో పాటు ఇటు కూటమి నాయకులందరి మీద కూడా ఉంది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజుల్లో జిఎస్టీ పెట్టిన తర్వాత చాలా మంది కొంతమంది బాధపడడం జరిగింది. కానీ ఆ రోజున భారతదేశం పరిస్థితి ఏదైతే ఆ రోజుల్లో ఆ జిఎస్టీ పెట్టకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఒక ఆలోచనతో మరి ఆయన జిఎస్టీ పెట్టి ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక అద్భుతంగా తయారైన తర్వాత మరి ఈ జిఎస్టీని తగ్గించే అవకాశం ప్రధానమంత్రి మన మోడీ గారు తీసుకున్న కీలక నిర్ణయం. ఏ ట్యాక్స్ చూసినా కూడా మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ ఎటువంటిదైనా సరే ట్యాక్స్ పెంచిన తర్వాత దాన్ని పెంచుకుంటూ 6 నెలలు కానీ సంవత్సరం కానీ 3 సంవత్సరాలు కానీ డబుల్ చేయడం జరుగుతుంది. కానీ పెంచిన ట్యాక్స్ ఈ రోజు ఏదైతే మధ్య తరగతి కుటుంబంలో గృహాలు వాడుకునే పరిస్థితులు ఉన్నాయో పూర్తిగా 80% జిఎస్టీ తగ్గించి వాళ్ళకి తక్కువ ధరకి అందించిన ఘనత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు టీసీసీ న్యూస్కి తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఉన్న లేఅవుట్ల యజమానులు అక్టోబర్ 23వ తేదీలోపు 7% రాయితీతో తమ లేఅవుట్లను మున్సిపల్ కార్యాలయం వద్ద క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. లేనిచో 14% చెల్లించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పురపాలక సంఘాల్లో ఉన్న అనాథరైజ్డ్ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. అలాగే మన తాడేపల్లిగూడెంలో సుమారుగా 55 లేఅవుట్లు మనం అనాథరైజ్డ్ లేఅవుట్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లను కూడా అందరూ కూడా లేఅవుట్ ఓనర్స్ కానీ అలాగే ప్లాట్లు కొనుక్కున్న యజమానులు కానీ అంటే అనాథరైజ్డ్ ప్లాట్ కొనుక్కోవడం చట్టరీత్యా నేరం. అంటే అనాథరైజ్డ్ లేఅవుట్లో కొంచెం ఈజీగా వెసులుబాటు కల్పించి రేటు తక్కువకు వస్తేనే అందరూ కొనుక్కుంటారు. కానీ దాని ప్లాన్ పెట్టుకుని రేపు పొద్దున్న ఇల్లు కట్టేటప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అంటే బెటర్మెంటు డెవలప్మెంట్ ఏంటి రకరకాలు కడితేనే కానీ ఆ ఏరియాలో ప్లాన్ ఇవ్వచ్చో ఇవ్వకూడదో కూడా మేము రూల్ ప్రకారం ఉందో లేదో చూస్తేనే కానీ ప్లాన్ అప్రూవల్ చేయడానికి ఉండదు. కనుక ప్రజలందరూ కూడా ఇప్పుడు మంచి అవకాశం ప్రభుత్వం కల్పించింది కనుక ఈ అనాథరైజ్డ్ లేఅవుట్ని ప్యాటర్న్ ప్రకారం
మేము సుమారుగా 43 లేఅవుట్ని రెగ్యులరైజ్ చేయడానికి మేము ప్యాటర్న్ తయారు చేయడం జరిగింది. ఇంకా 8 ప్యాటర్న్స్ ఉన్నాయి. అవి కూడా తీసి ఆన్లైన్లో మేము అప్లోడ్ చేస్తాం. అలాగే ప్రజలందరూ కూడా వినియోగించుకుని మీ యొక్క ప్లాట్స్ 23/10/2025 తేదీలోగా దరఖాస్తులు చేసుకుని దీని యొక్క రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రజలందరూ కూడా అనాథరైజ్డ్ డీవియేషన్స్ ఏమైనా బిల్డింగ్స్ ఉంటే వాటిని కూడా త్వరలో బీఆర్ఎస్ స్కీమ్ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడుతుంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తమై మీ యొక్క బిల్డింగ్ ఎవరైనా వ్యక్తిగతంగా బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు చూసుకుని ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ కూడా చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ రెగ్యులేట్ చేసుకోవడానికి ముందుకొచ్చి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. పేదలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించాలని సంకల్పంతోనే వైద్య శిబిరం నిర్వహించినట్లు రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్కే బాజీ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పెద్ద మసీద్ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ హాల్లో పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా యూనిట్ ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, నాయకులు ఏరుబండి సతీష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని వైద్య శిబిరం సందర్శించారు. ఈ వైద్య శిబిరంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్, తణుకు శ్రీ లలిత గ్యాస్ట్రో లెవెల్ క్లినిక్ వైద్యులు, వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో 210 మంది వైద్య పరీక్షలను చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద మసీదు ఉపాధ్యక్షులు ఎస్కే సంసుద్దీన్, కార్యదర్శి షాజహాన్ సాహెబ్, ట్రెజర్ హనీఫ్, ఎండి సర్తాజ్, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ కోటేశ్వరరావు, ఎస్ వీరేశలింగం, పెనుగొండ శెట్టి, ఎస్కే వలి, ఎండి షకీల్, ఎండి రెహమాన్, ఎస్సీసెల్ సెక్రటరీ వై స్వరాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్ క్యాంపులు పెట్టి వైద్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తూ వచ్చిన ప్రతి వ్యక్తుల్ని, ప్రతి డాక్టర్ని కూడా ఉపయోగించుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎంచేతంటే ఎంతో వ్యయ ప్రయాసాల గురించి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం, మనల్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ఏదైతే మరి మందుల ద్వారా తగ్గేదైతే మందులు ఇచ్చి పంపించడం, ఏదైతే వివిధ హాస్పిటల్స్లో మరి ఏదైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా లలిత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ, ఆశ్రమ హాస్పిటల్ కానీ, ఆంధ్ర హాస్పిటల్ కానీ ఈ యొక్క హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్స్ అయితే ఆపరేషన్స్ చేసి ఆరోగ్యశ్రీలో చేయించి పంపించే విషయంలో కానీ మరి పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించడం, తద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే వైద్యం కోసం మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి ఓపీ ఫీజులు కట్టి గంటలు సమయాన్ని అక్కడ వెయిట్ చేసినప్పుడు బాధ కంటే ఈరోజు వైద్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైద్యాన్ని వినియోగించుకొని అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఈరోజు మరి ఏదైతే సోదరులు కోటేశ్వరరావు గారు మరి మా యొక్క తాడేపల్లిగూడెం పట్టణంలో ఏ క్యాంపు పెట్టినా ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క సంఘాన్ని అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న మా బాజీతో పాటు మిత్ర బృందం అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏం చేద్దంటే ఈరోజు మంచి మెడికల్ క్యాంపులో అందరూ కూడా ఈ మెడికల్ క్యాంపుని ఉపయోగించుకోమని, ఆరోగ్యంగా జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మరి మురళీ గారు మా యొక్క తాడేపల్లిగూడెం పట్టణంలో మీ సమయాన్ని మాకు వెచ్చించినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్ద మసీద్ ఆధ్వర్యంలో అలాగే మా సోదరుడు షేక్ బాజీ గారు ఆ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ హాల్ నందు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని జబ్బులకు సంబంధించి వైద్యులు అందరూ రావడం, అలాగే దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మాధవ సేవే మానవ సేవ, ఏ మతం చెప్పినా చూడే మనిషికి మాధవ సేవ చేయమన్నారు. అదే మాధవ సేవ ఈరోజు అంబేద్కర్ హాల్లో కనివిని ఎరగని విధంగా ప్రజలందరూ కూడా వచ్చి ఈ మెడికల్ క్యాంప్ని వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యాంపులు మరీ పెట్టాలని కోరుకుంటూ అలాగే పెద్ద మసీదు ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎంత అత్యవసరమైన నైట్ టైం కూడా వాళ్ళే డ్రైవర్ వచ్చి ₹1 కూడా తీసుకోకుండా ఏలూరు కానీ విజయవాడ కానీ ఫ్రీగా తీసుకెళ్లే కూడా ఈ పెద్ద మసీదు ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి ఇలాంటి సేవలు చేస్తున్న పెద్ద మసీదు వ్యవస్థాపకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం నాకు కల్పించిన మా బాజీ గారికి ఆ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసి మరి పిఎంపి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మస్జిద్ అన్ఫియా పెద్ద మసీదు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి పేషెంట్లందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఆస్వాదించి మరి అదేవిధంగా
అందరూ కూడా దీన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి క్యాంపులు మేము నిర్వహిస్తూ జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజున క్యాన్సర్ మహమ్మారి మరి భారీ ఎత్తులో మరి చూసినట్టయితే కనుక ఎక్కడ చూసినా కల్తీ ఆహార పదార్థాల వల్ల ఈ రోజున మహిళలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి అందరూ కూడా క్యాన్సర్ బారిన పడే పరిస్థితి ఉంది. మరి ఆశ్రమ హాస్పిటల్ ద్వారా ఏదైతే క్యాన్సర్ నిర్ధారణ బస్సు వచ్చి ఈరోజు ఎక్విప్మెంట్తో ఇక్కడ వ్యాధి నిర్ధారణ అయినట్లయితే కనుక ఉచితంగా ఆశ్రమ హాస్పిటల్లో దీని నిమిత్తం ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. మరి దాన్ని బట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఉపయోగించుకొని మరి యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మసీద్ ఏ అనాఫియా పెద్ద మసీదు తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో ది పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో ఈ రోజున అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు వారిచే అన్ని రకములైనటువంటి సామాన్య వ్యాధులు, స్త్రీల వ్యాధులు, ఈఎన్టీ, చెవి, ముక్కు, గొంతు, కంటి, ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో పొట్టకు సంబంధించినటువంటి స్కానింగు, అలాగే ఎక్స్రే, ఈసీజీ పరీక్షలు నిర్వహించడం, తద్వారాగా ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం అన్న అయితే కనుక ఆశ్రమానికి రిఫర్ చేసి మమోగ్రఫీ, పాప్ స్మియర్ కూడా చేయించడం జరుగుతుంది. దీని తర్వాత పరీక్షలో ఏదైనా ఇబ్బంది అయితే కనుక పూర్తిగా ఆరోగ్యశ్రీ ద్వారాగా సర్జరీస్ కానివ్వండి, అలాగే రేడియేషన్ కానివ్వండి, కీమోథెరపీ కానివ్వండి, ఈ క్యాన్సర్ మహమ్మారిని పూర్తిగా జయించే వరకు కూడా ప్రభుత్వం ద్వారా కానివ్వండి, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇటువంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. రాష్ట్ర వైసీపీ కమిటీ సెక్రటరీగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ యువ నాయకుడు కొట్టు నాగేంద్రను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ సందర్భంగా కొట్టు నాగేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భీముడోలు మండలం లింగంపాడు గ్రామానికి వెళ్లే పంచాయతీరాజ్ రహదారి భారీ గోతులతో ఇబ్బందికరంగా తయారైంది. భీముడోలు రైల్వే గేట్ సమీపంలో గోదావరి కాలువ వంతెన నుంచి లింగంపాడు గ్రామానికి, అదేవిధంగా భీముడోలు ఆయకట్టు ప్రాంతానికి వెళ్లేవారు భారీ గోతుల కారణంగా అవస్థలు పడుతున్నారు.
2 కిలోమీటర్ల మేర ఉండే ఈ రహదారి మీదుగా వెళ్లాలంటే సుమారు అరగంట పైనే పడుతుందని, గ్రామస్తులు ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే అంబులెన్స్ రావాలన్నా ఆలస్యం అవుతుందని, ఒక వాహనం వస్తే ఎదురుగా వచ్చే వాహనం నిలిచిపోవాల్సి వస్తుందని, భీమడోలు ఆయకట్టుకు వెళ్లే వరి, ఆక్వా రైతులు సైతం ఇబ్బంది పడుతున్నారని లింగంపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ నుండి భీమడోలు ఉంటుండేకి వెళ్తానికి గంటన్నర పడుతుందండి. ఒక మనిషి జ్వరం వచ్చిన మనిషిని తీసుకెళ్లాలన్నా వెళ్ళకపోతున్నారు. అంబులెన్స్ రావాలన్నా అసలు బండి నడవటానికే గోతులు వాళ్ళు పోతామంటున్నారు, వీళ్ళు పోతున్నారు, ప్రభుత్వాలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి, కానీ రోడ్డు మట్టుకు శుభ్రంగా నీట్గా లేదండి. కాకపోతే ఇలా సోషల్ మీడియాలో పెడితేనంటే కేసులు పెడతారు. మరి అలాంటి కేసులు మాత్రమే పెట్టకుండా రోడ్డు మట్టుకు చూడండి, మంచిగా చూసి కథ అదిగో పోతాం ఇదిగో పోతాం అంటున్నారు. మరి అప్పుడే సంవత్సరం అయిపోయిందండి. మరి చూసి కథ పోతే రేపు దాన్ని కూడా వెళ్ళాలి. ఇక్కడి నుంచి చేపల చెరువులు బోల్డ్ ఉన్నాయి, కింద సైకిల్ కూడా వెళ్తా. లారీ వస్తే బండి తప్పుకోవాలి, లారీ కూడా దిగాలి, మనిషి కూడా దిగాలి. ఎవరు వెళ్ళినా దిగి నడవలసిందే. గోతులు మరి ఈ సంవత్సరానికి ఏమన్నా కష్టాలు తీరుతాయి అనుకుంటే వచ్చే సంవత్సరంలో మొదలు పెడతారని మేము ఆశిస్తున్నాం. అధికారులు కూడా దాన్ని స్పందించి బేగా రోడ్డు పోసే విధానం చూడండి సార్. ఏంటంటే ఎవరన్నా ప్రాణం బాగోకపోతే ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే అప్పుడే బాగా ఇబ్బంది పడుతున్నాం. తాడేపల్లిగూడెం తెలుగు సాహితీ సమాఖ్య నూతన కమిటీ ఎన్నికైంది. తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్, అపుస్మా జిల్లా ఉపాధ్యక్షులు, శ్రీ షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ జంగా శ్రీనివాస్ రామరాయ్ ప్రతిష్టాత్మకమైన తాడేపల్లిగూడెం తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా తెలుగు పండితులు డాక్టర్ పసుపురెడ్డి రామచంద్రరావు, కోశాధికారిగా నారాయణ వెంకటరమణారావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డాక్టర్ గట్టి మాణిక్యాలరావు వ్యవహరించారు. సాహితీ సమాఖ్య గౌరవ అధ్యక్షులు ఈతకోట బీబిశంకర్రావు, పూర్వ అధ్యక్షులు మండా బ్రహ్మాజీ, పైలు శ్రీనివాసరావు, గరికపాటి బాపయ్య శర్మ, కొడాలి రమేష్ బాబు, చినుకు జనార్దన్ రావు, పాల్వంచి తిరుమల వెంకన్న, కొమ్మన అప్పారావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, చాంద్ బీబీ, మండవల్లి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహితీ సమాఖ్య తాడేపల్లిగూడెం మీటింగ్లో నన్ను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలుగు సాహితీ సమాఖ్య దానికి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు తెలుగు సాహితీ సమాఖ్య సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి తెలుగు సాహితీ సమాఖ్య 1972లో స్థాపించి స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంస్థ ఇది. మరి ఇందులో మన తాడేపల్లి పట్టణానికి చెందిన ఎందరో మహానుభావులు మరి తెలుగు సాహితీ సమాఖ్యకి సేవలు చేశారు. ప్రజల్లోకి మరి మన అచ్చ తెలుగుని ప్రజల్లోకి వెళ్ళే విధంగా వాళ్ళ యొక్క కృషి చేశారు. ఈ తెలుగు సాహిత్య సమాఖ్య మీటింగ్లకి నేను నాన్నగారితో పాటు వెళ్ళి వచ్చేవాడిని. నాన్నగారు శ్రీ జంగా గోపాల్ గారు, వారితో పాటు కూడా నేను వచ్చేవాడిని. మరి అలాంటి మహత్తరమైన ఎంతో ప్రాముఖ్యమైన తెలుగు సాహితీ సమాఖ్యకు నన్ను అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఈ తెలుగు సాహితీ సమాఖ్య మరి ఆ పేరును పెంపొందే విధంగా మరి నేను కృషి చేస్తాను. పేద ప్రజలకు మెరుగైన వైద్యం సహాయం అందించేందుకే వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆరుగోళం సొసైటీ అధ్యక్షుడు ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలో ఆరుగోళం సొసైటీ ఆవరణలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సౌజన్యంతో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆరుగోళం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెడికల్ క్యాంప్ను సొసైటీ అధ్యక్షుడు ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వైద్యులచే వైద్య విభాగాల నిపుణులు సేవలు అందించనున్నారు. ఆరుగోలను, దండగర్ర, కొత్తూరు, లింగరాయుడుగూడెం గ్రామ ప్రజలు, రైతు సోదర సోదరీమణులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షుడు డి రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కెవి రామారావు, నాయకులు అడపా శ్రీనివాస్, మొసళ్ల నాని, ప్రభాకర్, వీరమల్లు రాంపండు, అడ్డగర్ల మహేష్, పూరేటి శ్రీరామ్, గోపిరెడ్డి రాము, కుడవల్లి ధనరాజు, కుడవల్లి రాంబాబు, యువివి సేన సొసైటీ కార్యదర్శి గోపిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. రైతు నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సౌజన్యంతో మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన సొసైటీలో ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్లు,
వారి సిబ్బంది వారి సేవలతో ఈరోజు మనం ఇక్కడ ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజుల్లో ఇక్కడ పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్ళి వైద్య సేవలు చేయించుకోవాలంటే చాలా కష్టం. ఆ కష్టాలు భరించి వెళ్ళాక చాలామంది వైద్యం చేయించుకోవాలంటే భయపడి వెళ్ళటం మానేస్తున్నారు. అలాగే మానవ సేవే మాధవ సేవ అనే ధ్యేయంతో మన రైతులు, మన చుట్టుపక్కల మా సొసైటీలో సంబంధించిన రైతులంతా ఆరోగ్యంగా ఉంటేనే మా సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది, ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు చేయడానికి నిర్ణయించుకున్నాము. సేవలు అందరూ చేస్తారు కానీ సొసైటీ అధ్యక్షులుగా ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ గారు సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి ఐ క్యాంప్ పెడదామండి రాజేంద్ర గారు అంటే ఐ క్యాంపు మొన్న నెలలోనే ఐ క్యాంప్ పెట్టామండి. దానికి విపరీతమైన స్పందన. ఆ స్పందన చూసి ఆయన ఏమన్నారంటే ఓన్లీ కంటికి సంబంధించి ఇది జరిగింది, అలా కాకుండా జనరల్ మెడిసిన్ అన్నీ కలిసి ఒకటి పెడదామండి ప్రోగ్రామ్ అని అడిగారండి. అదే రకంగా 10 మంది డాక్టర్లు సాధారణంగా వైద్య శిబిరాలు ఏమవుతాయంటే అయితే ఐ క్యాంప్ పెడతాం, లేదంటే గుండెకి సంబంధించి అంటాం, లేదా క్యాన్సర్ ఏదో ఒకటే పెడతామండి. ఈరోజు ఈ స్పందన ఇది చూస్తే మొత్తం ఆశ్రమ హాస్పిటల్లో ఉన్న ఇంచుమించు విభాగాలన్నీ 7-8 రకాల విభాగాలు డాక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారు ఆయన ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి కూడా పల్లెటూరులో ఆరోగ్యం అశ్రద్ధ చేస్తారు, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలని ఒక ఉన్నతమైన ధ్యేయంతో ఆయన చేస్తున్నారండి. దానికి అందరూ గ్రామం తరఫున మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు చేసే వైద్యాల్లో కూడా అన్ని రకాలు ఎవరు ఏ కష్టం ఉందో దానికి సంబంధించిన డాక్టర్ రెడీగా ఉన్నారండి. 2 నెలల లోపల ఇదే సొసైటీలో ఆరుగొల్లం సొసైటీలో ఇంత 2వ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి యువివి సత్యనారాయణ గారు సొసైటీ ప్రెసిడెంట్. ఆయన మరి ఎంతో ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన చాలా సమర్థులు, దిట్ట. మరి ఇటువంటి మెగా కార్యక్రమాలకి మరి వైద్య శిబిరాలు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ప్రజలందరినీ, రోగగ్రస్తులైన వాళ్ళని, మరి ఇబ్బందులు ఉన్న వాళ్ళని, అనారోగ్య పీడితుల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం ఒక ఎత్తు, ఈ శిబిరాన్ని నిర్వహించడం ఒక ఎత్తు, మరి ఈ ప్రచారం చేయటం ఒక ఎత్తు. అట్లాగే మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంతో సమర్థత ఉన్నటువంటి ఈ సత్యనారాయణ గారు నాకు శిష్యులు అవ్వటం నాకు మహదానందం. పెంటపాడు మండలం పడమర విపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పసలచంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగడ్డి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. విశాఖపట్నం వాస్తవ్యులు బోను నవీన్ నాయుడు, నిహారిక దంపతులు, కుమార్తె శ్రీ మహారాజ్ఞి నాయుడు, తల్లి లక్ష్మి అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసలచంటి, బోనం ఆదిమూర్తి, పడమర విపరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మా స్వామి నాగేంద్ర స్వామి ఇక్కడ పుట్టది స్వయంభూ ఎవరు ఏర్పాటు చేసింది కాదు. మా భక్తులందరికీ కూడా తెలియవలసింది ఏంటంటే ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖున నాగుల చవితి రావడం జరిగింది. భక్తులు గమనించాలి, ప్రతి ఒక్క భక్తులు కూడా నాగుల చవితి రోజు మనం పుట్ట, తేగ, కొడుగుడ్లు వేసుకుంటాం. స్వయంగా మనం వేసుకునేలాగా మేమందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నాగుల చవితికి కూడా ఇక్కడ వచ్చి మన చేతితో మన పాలు పోసుకునే విధానంగా మన కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో వచ్చి ఇక్కడ పాలు పోసుకునే విధానంగా ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేశారు. కావున భక్తులు గమనించి ఈ నెల 25వ తారీఖున స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. తెల్లవారుజామున 4 గంటలకి సోమవారి విఘ్నేశ్వర పూజ, అలాగే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, పళ్ళ రసాలతో 108 లీటర్లతో ఆవు పాలతో అభిషేక కార్యక్రమం, తర్వాత అర్చనా కార్యక్రమం, తర్వాత రావుకేతుల పూజ,
మొదలు కార్యక్రమాలు కూడా జరిగినాయి. అలాగే ఉత్సవమూర్తులకి మూలమూర్తికి తెల్లవారుజామున 5 గంటలకి, ఉత్సవమూర్తికి కూడా 9:30 గంటలకి అభిషేక కార్యక్రమం, అలాగే అన్నదాన కార్యక్రమం. విశేషం ఏమిటంటే ఇక్కడ స్వయంభూగా వెలసిన స్వామి ఏదైనా అనుకుంటే 11 వారాల లోపల తప్పగా సంతానం లేని వారికి వివాహానికి, ఉద్యోగానికి, ఏ కార్యక్రమానికి కూడా మా స్వామిని అనుకుంటే 11 రోజుల లోపల 11 వారాల లోపల తప్పనిసరిగా అవుతుంది. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీపై పూర్తిస్థాయి విచారణకు కూటమి ప్రభుత్వం సిట్ విచారణ ఆదేశాలు ఇవ్వడంపై భీమడోలులో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం భీమడోలులో నిర్వహించిన జనసేన పార్టీ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో నకిలీ మద్యం, జే బ్రాండ్లతో ప్రజలను దోచుకున్నారని మదన్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో గుండాబత్తుల నాగేంద్ర, పంతం నరసింహమూర్తి, నిమ్మకాయల గణపతి, దవులూరి సునీల్, గిరిజాల దుర్గాప్రసాద్, రామానుజన్ రవి, ఎర్రంశెట్టి వాసు, నీలం అజయ్, చంటి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే నకిలీ మద్యం తాగి ప్రజలు అసలు భాషలో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సాక్షాత్తు ఆల గవర్నమెంట్లోనే మరి సాక్షాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే నిష్పక్షపాతంగా ఈ పరిపాలన సాగాలని చెప్పి ఆ మరణాలపై నిజానిజాలు నిగ్గుదేశాలని చెప్పి ఐజీ రేంజ్ లో మరి సిట్టు విచారణ జరపాలని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, కూటమి పార్టీ ప్రజలు కానీ, మా జనసేన పార్టీ కానీ పూర్తిగా మద్దతిస్తూ పూర్తిగా స్వాగతిస్తున్నాం. మరి ఎందుకంటే గత 5 ఏళ్లలో మరి కరోనా టైంలో కూడా చూసుకుంటే టీ కూడా దొరకని చోటన మరి మద్యం దొరికేది. మరి అధిక రేట్లతో మరి నిస్సిగ్గుగా ఎక్కడా లేని బ్రాండ్స్ ని, ఎక్కడా దొరకని బ్రాండ్స్ ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటిన ఈ వైసీపీ ప్రభుత్వం బ్లూ మీడియా ద్వారా ఈ రోజు నకిలీ మద్యం అని చెప్పి ఆరోపణలు చేసుకుంటా దానికి కూటమి ప్రభుత్వానికి మరకలంటించే విధంగా ఇటువంటి వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి కేవలం మిమ్మల్ని 11 సీట్లతో మిమ్మల్ని అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. స్థానిక పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మంగళవారం మసీద్ సెంటర్ అమ్మవారి పార్క్ రోడ్లో ఎస్వీడి ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూము వాసు, తండ్రి స్వర్గీయ తూము పెద్ద సత్యనారాయణ 10వ వర్ధంతి సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి స్థానిక 12వ వార్డు నాయకులు దాట్ల జగన్నాథరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూము నాగరాజు, పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిటికన సూర్యప్రకాష్, సత్యసాయి, సుజీత్ రాజ్, సత్యవతి, శ్రీ లావణ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రులు, ఎస్వీడి స్కూల్ అధినేత తూము వాసు గారు వాళ్ళ తండ్రి గారు తూము పెద్ద సత్యనారాయణ గారు 10వ వర్ధంతి సందర్భంగా స్థానిక పడాల వృద్ధాశ్రమం నందు ఇక్కడ నిర్వాహకులైనటువంటి కేశవ్ గారు వాళ్ళ అలాగే ఇతర ఈ నిర్వహణ చూస్తున్నటువంటి ఒక పెద్దల ఒక సహకారంతో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. తూము పెద్ద సత్యనారాయణ గారు పాతూరులో చాలా కాలంగా స్థిర నివాసం ఉండి వాళ్ళ ఎంతో కష్టజీవి, అలాగే అందరితో కూడా ఒక మంచి సహృదయంతో ఉండేటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి. ఆయన వాళ్ళ కుమారుడైనటువంటి తూము వాసు గారు ఒక స్కూల్ నడుపుతూ ఎస్వీడి స్కూల్ అని ఒక స్కూల్ని స్థాపించి ఆ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తూ, అలాగే వాళ్ళ తండ్రి గారి పేరున ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిపి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనవాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందం. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మా మిత్రులు, శ్రేయోభిలాషులు కేశవ్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో మా తండ్రి గారు అయినటువంటి తూము పెద్ద సత్యనారాయణ గారి యొక్క 9వ వర్ధంతి ఆయన 2016లో ఇది అవడం జరిగింది. సో అప్పుడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిర్విఘ్నంగా, నిర్విరామంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే అక్టోబర్ 14వ తేదీన మన వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయటం, దానికి ఆశ్రమం తరపు నుంచి మా కేశవ గారు మాకు సహకరించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అనే ఒక చిన్న సూక్తి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని మనకు ఉన్నంతలో మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అలాగే సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా మన జీవితంలో వచ్చే ప్రముఖమైన రోజులు, అది పుట్టినరోజు అవ్వచ్చు, పెళ్లి రోజు అవ్వచ్చు, ఇంకే మరేదైనా కావచ్చు, ఆ యొక్క రోజును పురస్కరించుకుని ఇలాంటి వృద్ధులకు
మనకి శక్తి కొలది చేయుతనివ్వటం అనేది చాలా మనకి సంతృప్తినిస్తుంది అనేది నా నమ్మకం. పడాల జీవన్ సంధ్య వృద్ధాశ్రమానికి తూము శ్రీనివాస్ గారు తండ్రి గారు అయినటువంటి తూము పెద్ద సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం శాశ్వత అన్నదాన విరాళం కట్టారు. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో విచ్చేసి వృద్ధాశ్రమానికి అన్నదాన కార్యక్రమం మరియు పనుల కార్యక్రమం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్నే స్ఫూర్తిగా తీసుకొని దాతలందరూ కూడా వృద్ధాశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తారని, వృద్ధాశ్రమం పురోభివృద్ధికి సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ జిల్లా క్రికెట్ జట్టుకు కళాశాలకు చెందిన 3 విద్యార్థులు ఎంపికైనట్లు తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి నాగవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్-19 విభాగం క్రికెట్ పోటీలు మంగళవారం జరిగాయి. ఈ పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సుబ్రహ్మణ్యం, మణికంఠ రెడ్డిలు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరు రాష్ట్రం తరపున త్వరలో జరగబోయే క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంత ఘనత సాధించిన విద్యార్థుల్ని, వీరికి తర్ఫీదునిచ్చిన వ్యాయామ అధ్యాపకులు మాణిక్యం రాజాను, ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకేతర బృందం అభినందించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మిక యూనియన్ నాయకులు దాన వరప్రసాద్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ శేషమహల్ సెంటర్లో IFTU అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆందోళన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయరాజు, కొండ, బాబీ, అషిన్ భాష, రాంబాబు, నాగేశ్వరరావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, నవీన్, బుచ్చుబాబు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం మొండి చేయి చూపించింది. బోర్డులో ఉన్న డబ్బుల్ని వేరే పథకాలకి దారి మళ్లించి భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేసినటువంటి గత ప్రభుత్వం, దాంతో భవన నిర్మాణ కార్మికులు ఎంతో నిరాశతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులు అందరినీ ఆదుకుంటాం, వారి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, వారికి మెరుగైనటువంటి విధానాన్ని మౌలిక సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ నేను పంపినప్పుడు ₹1 భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి విరాళంగా ఇస్తాను, అంతేకాదు సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులకి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చడంతోనే భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి అధికారులు తీసుకొచ్చిన తర్వాత సంవత్సరం అయింది, ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు నుండి ఒక సింగిల్ పైసా కూడా నిధులు కేటాయించలేదు. స్థానిక హౌసింగ్ బోర్డులో ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.